హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే పెళ్ళికి వచ్చానండి. మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ మనవడిదనమాట. అయితే పెళ్ళిలో కార్యక్రమాలన్నీ నాకు కొంచెం తెలియనివి వింతగా అనిపించినాయి, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే పెళ్లి రోజు పొద్దున్నే అనమాట. వర్షాకాలం కదా, వర్షాలు పడకూడదని చెప్పేసి సూర్యభగవానుడికి పూజ చేస్తున్నారండి. అది ఎలాగంటే ఫస్ట్ అయితే కొబ్బరికాయలు కొట్టేశారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇదిగో నేల మీద ఒక దుప్పటైతే పరిచారు. ఇప్పుడు మా అక్క ఏం చేస్తున్నారంటే ఇవి ఉంటాయి కదా, పూర్ణం బూరెలు ఉంటాయి కదా, దాన్నే పూర్ణాలు అని కూడా అంటారు. వాటిని ఏం చేస్తుందంటే 3 టైమ్స్ ఇట్లా పైకి ఎగరేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అవి పట్టుకోవడానికి అందరూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారనమాట. అట్లా 3 సార్లు ఎగరేస్తారు, వాళ్ళ ఇష్టము. అప్పుడు ఏం చెప్తారంటే వర్షం పడకుండా ఉంటే నేను మళ్ళీ ఇట్లా చేస్తాను అని చెప్పేసి చెప్పి చేస్తున్నారనమాట. ఇది ఒక తంతు అనమాట. ఏదైనా ఫంక్షన్ అప్పుడు వర్షాకాలం ఇట్లా ఉంటే అట్లా చేస్తారు. అయితే వర్షం పడదు అని చెప్పేసి నమ్మకం అంట. సో నాకైతే కొంచెం మా ఇంట్లో చూశాను ఒక 2 సార్లు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో. కాకపోతే ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు ఎవరికి దొరికిన వాళ్ళు ఉంటాయి తీసుకున్నారు కదా, వాటిని ప్రసాదంలాగా అందరూ తింటారనమాట. కానీ అది ఎవరు పట్టుకుంటారా అని అయితే చూస్తారు. ఇక ఆ తర్వాత మార్నింగ్ టైం ఇట్లా భోజనాలు అయితే చేస్తున్నాం. అదిగోండి వడ్డిస్తున్నాడు, మా మేనల్లుడు అవుతాడండి. చూడండి ఎట్లా చేస్తున్నాడో. కానీ ఇట్లాంటి ఫంక్షన్లు అప్పుడప్పుడు అటెండ్ అవుతానే ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే నేను మామూలు చిన్న వీడియో ఇలా షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.